నమస్తే అండి, నేను రజా. ఈ రోజుల్లో చాలా మంది అనేక రకాలుగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఉద్యోగ రీత్యా కావచ్చు, స్కూలింగ్ విషయంలో కావచ్చు, కాలేజీ విషయాల్లో కావచ్చు, ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు. సో స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్ ఫీల్ అవడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే 10 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 60, 50 ఏళ్ల, 70 ఏళ్ల వరకు వయసు ఉన్నటువంటి వ్యక్తుల వరకు కూడా ఏదో ఒక రకంగా ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, ఉద్యోగ స్ట్రెస్ కావచ్చు, స్కూలింగ్ కాలేజీలో ఎగ్జామ్స్ స్ట్రెస్ కావచ్చు, ప్రతిదీ కూడా అవుతుందన్నమాట. అయితే దీన్ని మనం 3 మార్గాల ద్వారా పోగొట్టవచ్చు. ఒకటి వచ్చేసి ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం. ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేస్తూ కొన్ని గేమ్స్ ఆడడం ద్వారా, అంటే బ్యాడ్మింటన్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, ఇలాంటివి ఆడడం ద్వారా పోగొట్టవచ్చు. నెంబర్ 2 ఏంటంటే బుక్స్ రీడ్ చేయడం. సో నెంబర్ 3 ఏంటంటే మెడిటేషన్ చేయడం. సో బుక్స్ రీడ్ చేయడం అంటే వ్యక్తిత్వ వికాస పుస్తకాలని, మోటివేషన్ అంటే మనస్తత్వ శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ మనకి సంబంధించి మనలో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి దానికి ఒక రెమెడీ ఇచ్చే ప్రయత్నం చేస్తారన్నమాట. సో ఈ రెండు, ఒక పక్క మేము ఎక్సర్సైజ్ చేయడానికి అంత టైం లేదు, అదేవిధంగా మేము వెళ్ళి థెరపీ కూడా తీసుకోలేం, అదేవిధంగా బుక్స్ కూడా రీడ్ చేయలేం అంటే ఇంకొక పవర్ఫుల్ ఉందన్నమాట. సో ఈ రెండింటికంటే కూడా అది వచ్చేసి మెడిటేషన్ అనమాట. మెడిటేషనా అంటే అవును, మెడిటేషనే. మెడిటేషన్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు రోజుకు ఒక 5 నుంచి 10 నిమిషాలు చేస్తే వితిన్ 10 డేస్లోనే దాని రిజల్ట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అదే మీరు మీ ఏజ్ ఎంత అయితే అంత, ఒక 28 ఇయర్స్ అయితే కనుక 28 మినిట్స్, ఒక 25 ఇయర్స్ అయితే కనుక 20 మినిట్స్, ఒక 35 ఇయర్స్ అయితే కనుక 35 మినిట్స్. సో ఆ విధంగా కూర్చొని మెడిటేషన్ చేస్తే, అంటే ఇప్పుడు 60 ఇయర్స్ వాళ్ళు 60 నిమిషాలు చేయాలంటే చేయాలి. 60 మినిట్స్ కనుక మెడిటేషన్ చేస్తే ఆ లెవెల్ వేరేలా ఉంటుంది అనమాట. సో వాళ్ళకు అల్జీమర్స్ వ్యాధి కావచ్చు, అదేవిధంగా బాడీలో ఉన్నటువంటి పార్ట్స్లో ఏదైనా ఇష్యూ ఉంటే కావచ్చు, వాటన్నిటిని కూడా రిపేర్ చేసేస్తుంది అన్నమాట బాడీ. కాబట్టి అసలు మెడిటేషన్ ఎలా చేయాలి, దీనివల్ల అసలు పూర్తి బెనిఫిట్స్ ఏంటి, సో దాని అన్నిటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మొత్తాన్ని ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను. సో ముందుగా ఏంటంటే మెడిటేషన్ వచ్చేసి మనల్ని మనం ఎలా ఉండాలో నేర్పించింది అనమాట. కొన్ని మనం పుస్తకాలు చూసి నేర్చుకుంటాం, కొన్ని ఈ వ్యక్తులను చూసి నేర్చుకుంటాం, బట్ మనలో మనకి ఏముందో తప్పనిసరిగా మనకు తెలియాలి. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక క్యాట్ ఉంది, లేదంటే ఒక డాగ్ ఉంది. దానికి అరవడం ఎవరు నేర్పించినారు? అదేవిధంగా పుట్టుకతోనే పాలు తాగడం ఎవరు నేర్పించినారు? అదేవిధంగా దాన్ని నీళ్లలో పడేస్తే బేసిక్గా మనమైతే చనిపోతాం, కానీ అది స్విమ్ చేస్తుంది చిన్నపిల్ల అయినప్పటికీ. దానికి ఎవరు నేర్పించినారు స్విమ్ చేయడం? అదేవిధంగా సిచ్యువేషన్స్ని బట్టి ఫుడ్ని తీసుకోవడం, ఫుడ్ని అడగడం, రోడ్డు మీద ఎత్తుక్కోవడం, వాటన్నిటికీ ఎవరు నేర్పించారు? ఆ సర్వైవింగ్ స్కిల్స్ అన్ని ఎవరు నేర్పించినారు? అలా దానికి ఇన్బిల్ట్గా కొన్ని వస్తాయి అనమాట. అలాగే ప్రతి మనిషికి కూడా కొన్ని ఇన్బిల్ట్గా వస్తాయి. సో మనిషికి ఇన్బిల్ట్గా వచ్చిన దాంట్లో మెడిటేషన్ చాలా పవర్ఫుల్ అనమాట. సో మనలో మనం తనివి తీరా చూసుకోగలిగే ఏకైక మార్గం మెడిటేషన్. మెడిటేషన్ చేస్తే మన మైండ్ని మనం చాలా ఫ్రీగా ఉంచుకోవచ్చు, అదేవిధంగా మన బాడీలో ఉన్నటువంటి ఇష్యూని కూడా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అయితే తప్పనిసరిగా రెగ్యులర్గా మెడిటేషన్ చేయాల్సిందే, దాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. స్ట్రెస్తో ఇబ్బంది పడేవాళ్ళు, యాంగ్జైటీతో ఇబ్బంది పడేవాళ్ళు, మెంటల్ ఎగ్జాషన్స్తో ఇబ్బంది పడేవాళ్ళు, సో వీటన్నిటికీ కూడా ఏకైక మార్గం చికిత్స ఇదే అనమాట. ఇక మెడిటేషన్ బెనిఫిట్స్ చూసుకుంటే కనుక ఫిజికల్ బెనిఫిట్స్ చూద్దాం. సో మరీ ముఖ్యంగా ఏంటంటే హార్ట్ హెల్త్ అనమాట. మనందరికి కూడా తెలిసిందే, కరోనా పాండమిక్, కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి సో చాలా మందికి హార్ట్ అటాక్స్ ఎక్కువ అవడం అయితే జరుగుతుంది అనమాట. దాన్ని కంట్రోల్ చేయాలంటే మెడిటేషన్ చేయడం ద్వారా హార్ట్ హెల్త్ అనేది చాలా బాగవుతుంది. సో మెడిటేషన్ వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది చాలా రెడ్యూస్ అవుతుంది. దాని ద్వారా ఏంటంటే హార్ట్ ఫంక్షన్ చాలా బెటర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్. ఈ ఇమ్యూన్ స్ట్రెంథనింగ్ జరిగింది అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏం లేదు, మన మీద అటాక్ చేయడానికి చుట్టూ ఉన్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, వైరస్లు కావచ్చు, ఇవన్నీ కూడా నిత్యం మన మీద అటాక్ చేస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని చంపేసేదే మన ఇమ్యూన్ సిస్టమ్ అనమాట. ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా పటిష్టం అవుతుంది అనమాట ఎవ్రీడే మెడిటేషన్ చేయడం ద్వారా. అదేవిధంగా స్ట్రెస్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి, అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా పవర్ఫుల్గా మారుతుంది. ఇక పెయిన్ మేనేజ్మెంట్. మరి ముఖ్యంగా ఏంటంటే కొంతమంది క్రోనిక్ పేషెంట్స్ ఉంటారు, అదేవిధంగా తల్ల నొప్పి కావచ్చు, బాడీలో కొన్ని పెయిన్స్ కావచ్చు, వాళ్ళకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఇవి చేయడం ద్వారా
రిలీఫ్ అయితే పొందగలుగుతారు. అదేవిధంగా మెంటల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫిజికల్ బెనిఫిట్స్ చెప్పినా కదా, ఇప్పుడు మెంటల్ బెనిఫిట్స్. సో మెంటల్ బెనిఫిట్స్ విషయానికి వస్తే క్లారిటీ, మీరు ఆలోచించే విధానం మారిపోతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఏంటంటే కన్ఫ్యూజన్ అనేది చాలా దూరం అవుతుంది. ఏదైనా ఒక పని చేయాలంటే, ఏదైనా ఒక సబ్జెక్ట్ చదవాలంటే, లేదంటే ఈరోజు ఎలా మన డేని డిసైడ్ చేసుకోవాలనేది చాలా మందికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కొంతమంది ఎర్లీ మార్నింగ్ 5 లేస్తారు, కొంతమంది 9కి లేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏమవుతుందంటే సేమ్ పర్సన్ 5కి లేగిస్తే మార్చుకునేటటువంటి రొటీన్ వేరుగా ఉంటుంది, 9 తర్వాత లేస్తే రొటీన్ వేరుగా ఉంటుంది. కాబట్టి మనకు ఒక క్లారిటీ అనేది పక్కాగా వస్తుంది అనమాట. సో మన మైండ్ని సెట్ చేయడంలో అది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా థాట్స్, ఆలోచనలు కూడా చాలా పాజిటివ్ వేలో మారడం అయితే జరిగింది. సో మీరు నెగిటివ్ ఆలోచన చేయాలన్నా కానీ మీ మైండ్ చెప్పిద్ది పాజిటివ్ వేలో ఆలోచించమని. ఇక కాన్సన్ట్రేషన్ లెవెల్స్, మరి ముఖ్యంగా ఇది స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టూడెంట్స్కనే కాదు, ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రతిదానికి కూడా డివేట్ అవుతూ ఉంటాం. ఒక సింగిల్ డేలో దాదాపు మనకి ఒక 80,000 రకాల థాట్స్ వస్తాయని చెప్పేసి ఒక అంచనా. అంటే మనం అర్థం చేసుకోండి, వాటిల్లో కొన్ని మెయిన్ థాట్స్ని మనం ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటాం. సో వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేయడంలో ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని పెంచింది, తద్వారా మనం అచీవ్ చేయాలనుకుంటున్నటువంటి గోల్స్ని అచీవ్ చేయడంలో ఎంతగానో హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక మెంటల్ పీస్, మానసికంగా ప్రశాంతత లేని వాళ్ళకి ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పాలి. మీరు ఏ మెడిసిన్ వాడినా కానీ అది కొంత మాత్రం ఉపశమనం ఇస్తుంది, బట్ మెడిటేషన్ అనేది మీకు పూర్తి స్థాయిలో ఉపశమనం ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎమోషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఎమోషనల్ బెనిఫిట్స్ ఏంటంటే స్ట్రెస్ రిడక్షన్. మెడిటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఫర్ రిడ్యూసింగ్ స్ట్రెస్. సో స్ట్రెస్ని ఇది రెడ్యూస్ చేయడంలో ఒక కీ రోల్ ప్లే చేయడం అయితే జరిగింది అనమాట. కాబట్టి మీరు కంప్లీట్గా స్ట్రెస్ ఫ్రీ అవుతారు. అదేవిధంగా ఎమోషనల్ బ్యాలెన్స్ మనందరికి కూడా తెలిసిందే. ఉమెన్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, అదేవిధంగా గర్ల్స్ కావచ్చు, అదేవిధంగా బాయ్స్ కావచ్చు, తప్పనిసరిగా ఎమోషన్ ఎవ్రీ మంత్లో కొన్ని డేస్ అయితే పక్కాగా ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది తప్పుతూ ఉంటారు. వాడు ఎంత పాజిటివ్గా ఉన్నా సరే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది తప్పడం జరిగింది. సో దాన్ని కూడా మనం కంట్రోల్ చేయాలంటే తప్పనిసరిగా మెడిటేషన్ చేసుకోవాలి. మరి ముఖ్యంగా యాంగర్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడంలో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అదేవిధంగా హ్యాపీనెస్, ప్రతి ఒక్కరికి మనం ఎంత తిన్నా ఎంత సంపాదించినా దేనికోసం అంటే అల్టిమేట్గా హ్యాపీనెస్ కోసమే. సో ఆ హ్యాపీనెస్ని మీరు సంపాదించింది తింది పక్కన పెడితే కేవలం కొన్ని నిమిషాల పాటు మెడిటేషన్ చేయడం ద్వారా సో ఆ హ్యాపీనెస్ అయితే మీరు పొందగలుగుతారు. అదేవిధంగా దీనికి సంబంధించి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం చూసుకుంటే కనుక ఈ మెడిటేషన్ సంబంధించి బ్రెయిన్లో మెడిటేషన్ వల్ల మేజర్ చేంజెస్ అయితే జరుగుతాయి అంట. దీనికి సంబంధించి కొన్ని ప్రయోగాలు కూడా జరిగినాయి. సో దానికి సంబంధించి వాళ్ళు స్కాన్ చేసి బ్రెయిన్ ఎలా అవుతుంది, మెడిటేషన్ చేసినటువంటి వ్యక్తి బ్రెయిన్ ఎలా ఉంటుంది, చేయనటువంటి వ్యక్తికి సంబంధించి అంటే ఇద్దరిని ఒకే టైంలో స్టార్ట్ చేయించి ఒక పర్సన్ని కొన్ని నెలల పాటు, అది 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు, సో ఆ విధంగా రెగ్యులర్గా అతను కొన్ని నిమిషాల పాటు రెగ్యులర్గా మెడిటేట్ చేస్తూ ఉంటాడు. ఇంకో పర్సన్ నార్మల్గా ఉంటాడు. బట్ వాళ్ళిద్దరికి సంబంధించి ఫస్ట్ ఏ రోజైతే మెడిటేషన్ స్టార్ట్ చేస్తారో ఆ రోజు బ్రెయిన్ సంబంధించినటువంటి స్కాన్స్ చేసిన తర్వాత చివరికి ఒక 2 మంత్స్ తర్వాత వాళ్ళిద్దరికి మళ్ళీ స్కాన్స్ చేయగా చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తాయి అనమాట. అదేవిధంగా గ్రే మ్యాటర్ అనేది ఇంక్రీజ్ అవడం అయితే జరిగింది అనమాట. అంటే మెమరీ, ఎమోషనల్ రెగ్యులేషన్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అదేవిధంగా స్ట్రెస్ సెంటర్ కంప్లీట్గా స్ట్రెస్ అయితే రిలీవ్ అవుతుంది. అదేవిధంగా డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. కాబట్టి స్టడీస్ చేసినటువంటి రీసెర్చర్స్ చెప్పినటువంటి విషయం ఏంటంటే మెడిటేషన్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా పోతాయి అని చెప్పేసి. ఇక మెడిటేషన్ చేయడంలో చాలా రకాలు కూడా ఉంటాయి అనమాట. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫోకస్ ఆన్ ది ప్రెజెంట్ మూమెంట్, అంటే ఇప్పట్లో మనం ఏం చేస్తామనే దాని మీదే మనం దృష్టి పెట్టే పరిస్థితి అనమాట. ఇక ట్రాన్స్డెంటల్ మెడిటేషన్, ఇది వచ్చేసి మంత్రా చాంటింగ్ ఫర్ డీప్ రిలాక్సేషన్. సో కొంతమంది ఓం అని చెప్పేసి అవుతారు కదా, దానికి సంబంధించి ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ అన్నమాట. తర్వాత గైడెడ్ మెడిటేషన్. సో ఈ మెడిటేషన్ వచ్చేసి విత్ గైడ్ ఎస్పెషల్లీ యూజ్ ఫర్ బిగినర్స్. సో ఈ గైడెడ్ మెడిటేషన్ వచ్చేసి కొంతమంది గురువుస్ అయితే ఉంటారు అన్నమాట, వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు. ఆ తర్వాత బ్రీతింగ్ మెడిటేషన్. ఈ బ్రీతింగ్ మెడిటేషన్ ఏంటంటే ఫోకస్ ఆన్ బ్రీత్, కామ్ ది మైండ్. సో మనందరికి కూడా తెలిసిందే, గాలి పీల్చుతా శ్వాస వదులుతా చేసేటటువంటి మెడిటేషన్ వచ్చేసి బ్రీతింగ్ మెడిటేషన్. అయితే ఏంటంటే ఈ మెడిటేషన్స్ని ఏ విధంగా ఫాలో చేయాలి? సో ఫస్ట్ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్.
మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేయాలని చెప్పేసి కూర్చుంటామో అక్కడ ఎలాంటి స్ట్రెస్ ఉండకూడదు. సింపుల్గా చెప్పాలంటే దోమలు ఈగలు కూడా వీలైనంత వరకు తిరగని ప్లేస్లో కూర్చోవాలి. సో ఒక్క దోమన చాలు అది చేసేటటువంటి శబ్దంతో చాలా డిస్టర్బ్ అవడం అయితే జరిగింది అనమాట. అదేవిధంగా కంఫర్టబుల్ పోస్చర్. సో సిట్ ఇన్ ఏ కంఫర్టబుల్ పోస్చర్ అంటే పద్మాసన కావచ్చు, సుఖాసన కావచ్చు, అదేవిధంగా చైర్లో కూడా కూర్చోవచ్చు అనమాట. అంటే నార్మల్గా మనం ఎలా కూర్చుంటాం కింద కూర్చోవచ్చు లేదా చైర్లో కూర్చోవచ్చు. సో అలా కానీ రిలాక్స్డ్ పొజిషన్లో మాత్రమే మనం కూర్చోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెంబర్ 3 స్టెప్ వచ్చేసి ఫోకస్ ఆన్ బ్రీతింగ్. సో ఇన్హేల్ అండ్ ఎక్సేల్ స్లోలీ, ఫోకస్ ఆన్ ఈచ్ బ్రీత్. సో అర్థమవుతుంది కదా, అలా అని చెప్పేసి మనం గట్టిగా బ్రీత్ తీసుకోవడం బ్రీత్ అవుట్ చేయడం చేయకూడదు. ఏ విధంగా అయితే నార్మల్ టైంలో మనం బ్రీత్ చేస్తామో, ఏ విధంగా అయితే బ్రీత్ అవుట్ చేస్తామో ఆ మాదిరిగానే మనం మెడిటేషన్ చేసే టైంలో కూడా బ్రీత్ తీసుకుంటూ ఉండాలి, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి క్లియర్ యువర్ మైండ్. సో మనం ఎప్పుడైతే మెడిటేషన్ కూర్చుంటామో మీకు 1,00,000 రకాల ఆలోచనలు వస్తాయి. అంటే అప్పటికప్పుడే అమ్మ పిలిచినట్టు, నాన్న పిలిచినట్టు, ఆ తర్వాత స్కూల్లో అది జరిగినట్టు, ఇది జరిగినట్టు, చిన్నప్పుడు ఫ్రెండ్స్ని కలిసినట్టు, లేదంటే ఎక్కడికో వెళ్ళాలన్నట్టు, లేకపోతే నా గోల్ ఇది అన్నట్టు, లేకపోతే ఇంకా అన్నట్టు, సినిమాలో సీన్ గుర్తు రావడం, కామెడీ సీన్ గుర్తు రావడం, ఇలా రకరకాల డిస్ట్రాక్షన్స్ అయితే జరుగుతాయి అనమాట. సో వాటన్నిటిని మీరు కంట్రోల్ చేయాలంటే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. రెండోది ఏంటంటే ఇలాంటి ఆలోచన వచ్చిన ప్రతిసారి మీరు స్టాప్ అని చెప్పేసి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక బిగినర్స్ ఎంత టైం చేయాలి? సో మీరు రోజుకి ఒక బిగినర్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు కూర్చోలేడు. అది అవ్వని పని. కేవలం 5 నిమిషాలతో స్టార్ట్ చేయండి. కేవలం 5 మినిట్స్. అవసరమైతే అలారం పెట్టుకోండి. కేవలం 5 మినిట్స్ పెట్టుకోవడం ద్వారా చాలా యూజ్ అయితే ఉంటుంది. బిగిన్ విత్ షార్ట్ సెషన్స్ అండ్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ద టైం. సో ఎంత టైం వరకు ఇంక్రీజ్ చేయాలో కూడా చెప్తాను అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు 5 మినిట్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ డే 5 మినిట్స్ అనుకోండి, సెకండ్ డే 6 మినిట్స్, థర్డ్ డే 8 మినిట్స్, ఆ తర్వాత నెక్స్ట్ డే 9 మినిట్స్. ఆ విధంగా మనం గ్రాడ్యువల్గా పెంచుకుంటా మీ ఏజ్ ఎంత అయితే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 16 ఇయర్స్ ఏజ్ అయితే కనుక 16 మినిట్స్ ఎవ్రీడే మీరు కూర్చోవాలి. మళ్ళీ మీకు 17 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు దాన్ని 1 మినిట్ పెంచి 17 మినిట్స్ మీరు కూర్చోగలిగితే ఇంకా కూర్చోవచ్చు. అదేవిధంగా 20 ఇయర్స్ ఓల్డ్ 20 మినిట్స్ కూర్చోవాలి, 30 ఇయర్స్ ఓల్డ్ 30 మినిట్స్ కూర్చోవాలి. సో ఈ విధంగా చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ మాత్రం 30 మినిట్స్ కూర్చోకండి, కూర్చోలేరు, దానివల్ల కూడా కాదు. ఏదైనా సరే ఒకేసారి స్టార్ట్ చేయకూడదు, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అసలు ఈ మెడిటేషన్ చేయడం వల్ల లైఫ్లో ఎవరికైనా ఏదైనా మంచి జరిగిందంటే స్టీవ్ జాబ్స్ చెప్పినారన్నమాట. స్టీవ్ జాబ్స్ చెప్పింది ఏంటంటే యాపిల్ కో ఫౌండర్ మెడిటేషన్ యూజ్ చేసినట్టు క్రియేటివిటీ బూస్ట్ చేసుకోవడం కోసం తను యూజ్ చేసినట్టు చెప్పడం జరిగింది అనమాట. స్టీవ్ జాబ్స్ యాపిల్ కో ఫౌండర్. సో ఇతను రెగ్యులర్గా మెడిటేషన్ చేసేవాడు అనమాట. దీని ద్వారా క్రియేటివిటీ ఏదైతే ఉంటుందో అది బూస్ట్ చేసుకోవచ్చు అనేది అతను కనిపెట్టినటువంటి విషయం. ఇక నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారనమాట. అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రాక్టీసెస్ యోగా అండ్ మెడిటేషన్ రెగ్యులర్. ప్రతిరోజు కూడా నరేంద్ర మోడీ గారు యోగా చేస్తారు, అదేవిధంగా మెడిటేషన్ చేస్తారు అన్నమాట. అదేవిధంగా టైగర్ వుడ్స్ మెడిటేషన్ వల్ల మెంటల్ గేమ్లో పర్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి టైగర్ వుడ్స్ చెప్పడం అయితే జరిగింది. అయితే ఏంటంటే మెడిటేషన్ చేసేటప్పుడు కొన్ని కామన్ ఛాలెంజెస్ వస్తాయి అనమాట. సో వాటిని ఓవర్కమింగ్ తప్పనిసరిగా చేయాలి. అదేంటంటే రెస్ట్లెస్నెస్, డౌట్, ఫిజికల్ డిస్కంఫర్ట్. సో ఈ 3 ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ రెస్ట్లెస్నెస్ అంటే ఏంటంటే మైండ్ చాలా టైం డిస్ట్రాక్షన్స్కి అయితే లోన్ అవుతూ ఉంటుంది అనమాట, చాలా టైం. కాబట్టి ఆ టైంలో దానికి సంబంధించి మీరు వాటిని స్టాప్ అని చెప్పేసి మీరు బ్రీత్ తీసుకోవడం, ఏదైతే మీరు ఇన్హేల్ చేస్తారో దాని మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ డౌట్. చాలా మందికి ఏంటంటే అసలు దీన్ని చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అని చెప్పేసి మీరు గమనించండి. స్వామి వివేకానంద గారు ఆయన 12 సంవత్సరాల పాటు అఖండ బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూనే ఈయన ధ్యాన మార్గంలో ఉండడం అయితే జరిగిందనమాట. కాబట్టి స్వామి వివేకానంద మనకి ఎంత నేర్పినారో మనందరికి కూడా తెలుసు. ఆయన అంత చేయడం కారణంగా ఆయన లైఫ్ లో జరిగినటువంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు. ఇదనే కాదు, చాలా మంది గురువుస్ ఉన్నారు. రామకృష్ణ పరమహంస కావచ్చు, మరికొంతమంది కావచ్చు, వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా ధ్యాన మార్గాన్ని, అదేవిధంగా బ్రహ్మచర్య మార్గాన్ని అవలంబిస్తారు. బ్రహ్మచర్య మార్గం గురించి నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను. బట్ ఏంటంటే ఈ వీడియోలో వచ్చేసి ధ్యానానికి సంబంధించి చూసుకుంటే కనుక స్వామి వివేకానంద కంటే ఇంకా గొప్పగా చెప్పాల్సిన పని అయితే లేదనమాట. ఇంకో గొప్ప వ్యక్తి గురించి కూడా చెప్పాల్సిన పని లేదు. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక స్వామి వివేకానంద మెడిటేషన్ అని చెప్పేసి మీరు ఏదైనా టైప్ చేస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి చాలా వీడియోస్ వస్తాయి అన్నమాట. అయితే మెడిటేషన్ చేయడం వల్ల మరి ముఖ్యంగా ఏంటంటే మనలో మనకి హీలింగ్ అనేది జరిగిద్ది అనమాట.
సో చాలా స్ట్రెస్ని రిడ్యూస్ చేయడం కారణంగా బాడీలో హీలింగ్ జరగడం వల్ల మన ఆరా స్ట్రెంగ్తన్ అవుతుంది. మన చుట్టూ ఒక ఆరా అనేది ఉంటుంది అనమాట. అది స్ట్రెంగ్తన్ అవడం కారణంగా సింపుల్గా చెప్పాలంటే ఆరా స్ట్రెంగ్తన్ అయితే మీకు సీజనల్గా వచ్చే జబ్బులు కూడా రావు. అదేవిధంగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా వీళ్ళంత త్వరగా మీ మీద అటాక్ చేయవు అనమాట. ఎమోషనల్ వూన్స్ ఏదైతే కొంతమంది ప్రేమ విఫలమైందని, మరి కొంతమంది వచ్చేసి స్కూల్లో ఫెయిల్ అయ్యామని, లేదంటే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యామని, లేదంటే ఫ్యామిలీ పరంగా ఫెయిల్ అయినామని, లేదంటే ఆర్థిక కష్టాలు పడుతున్నామని, లేదంటే ఉద్యోగం రావట్లేదని, ఇలా సవా లక్ష కారణాలు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. దాని నుంచి మీరు బయటపడాలంటే రెగ్యులర్గా మీరు మెడిటేషన్ చేయండి. తప్పనిసరిగా మీకు చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి అనమాట. అది రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఫీల్ అవ్వగలుగుతారు. అదేవిధంగా సెల్ఫ్ కేర్ అనమాట. మనకి ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, 2 రకాలుగా కూడా ఎంతో బెనిఫిట్స్ ఇచ్చేదే మెడిటేషన్. ఇక బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్. సో ఇంతకుముందే చెప్పినా కదా, స్టూడెంట్స్ ఫోకస్ ఆన్ స్టడీస్ అనమాట. మెడిటేషన్ హెల్ప్స్ ఇంప్రూవ్ కాన్సన్ట్రేషన్ లీడింగ్ టు బెటర్ పెర్ఫార్మెన్స్ ఇన్ స్టడీస్. సో చదువుల్లో ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఇది ఎంతగానో మనకి కృషి చేస్తుంది. అదేవిధంగా ఎమోషనల్ బ్యాలెన్స్, అంటే ప్రతిదానికి చికాకు పడిపోవడం కానీ, లేదంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయినా లేదా తక్కువ మార్కులు వచ్చినా స్ట్రెస్ ఫీల్ అవడం కానీ ఉండదన్నమాట. సో మెడిటేషన్ హెల్ప్స్ స్టూడెంట్స్ కంట్రోల్ ఎగ్జామ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. అదేవిధంగా గోల్ సెట్టింగ్స్, ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ సెట్టింగ్ అనేది ఉండాలి. అది లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. సో అది చిన్న గోల్ పెద్ద గోల్ అనేది పక్కన పెట్టి ఏదో గోల్ అయితే ఉండాలి. ఏదో ఒక టార్గెట్ అనేది మనం పెట్టుకొని ఏ పనైనా చేయాలి. లేకపోతే కనుక మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బస్సులో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నామంటే డెస్టినేషన్ మనకు తెలియకపోతే మనం ఎక్కడ దిగుతామో కూడా తెలియదు. ఆ బస్సు ఎక్కడ ఆగితే అదే చివరి స్టాప్ అవుతుంది. సో అది ఏ ప్లేస్ కూడా ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మనం మన లైఫ్లో ముందుకెళ్ళాలంటే తప్పనిసరిగా ఒక గోల్ అనేది సెట్ చేసుకోవాల్సిందే. సో తద్వారా అది ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది మీరు మెడిటేషన్ చేయడం ద్వారా మీరు నేర్చుకోగలుగుతారు. అయితే మెడిటేషన్ చేయడం ద్వారా కొన్ని మిత్స్ అయితే అదేవిధంగా ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. వాటికి సంబంధించి చూస్తే మిత్ 1, మెడిటేషన్ ఈజ్ ఓన్లీ స్పిరిచువల్ పీపుల్. అంటే ఎవరైతే ఆధ్యాత్మిక పరంగా ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే మెడిటేషన్ అని చెప్పేసి ఒక పుకార్ అయితే ఉంది. అది అబద్ధం. మెడిటేషన్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి సంబంధించింది. సో నేను ఎక్కువసేపు మెడిటేషన్ చేయడానికి కూర్చోలేకపోతున్నానంటే తప్పనిసరిగా బ్రేక్స్ అయితే తీసుకోండి. ఆ విధంగా చేయడం ద్వారా మీకు చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఇక మెడిటేషన్ టేక్స్ ఇయర్స్ టు మాస్టర్. అంటే మిత్ 3 అంటే ఏంటంటే మెడిటేషన్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే కొన్ని ఏళ్ళు పట్టిద్దని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈవెన్ 5 minutes ఏ డే కెన్ బ్రింగ్స్ పాజిటివ్ చేంజెస్. అంటే ప్రతిరోజు మనం 5 నిమిషాలు చేయడం ద్వారా కూడా మనం అనేక రకాల మార్పుల్ని మన జీవితంలో మనం గమనించవచ్చు. అయితే కన్క్లూజన్ అండ్ ఫైనల్ థాట్స్, దీనికి సంబంధించి ఫైనల్ విశ్లేషణ ఏంటంటే మెడిటేషన్ ఈజ్ పవర్ఫుల్ టూల్ ఫర్ ఇంప్రూవింగ్ మెంటల్, ఫిజికల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్. సో అర్థమైంది కదా, మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, అనేక రకాలుగా మనకున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం మెడిటేషన్ అన్నమాట. అదేవిధంగా రెగ్యులర్ ప్రాక్టీసెస్ బ్రింగ్ ఇన్నర్ పీస్, బెటర్ ఫోకస్ అండ్ హ్యాపీనెస్. ప్రతి ఒక్కరికి హ్యాపీగా ఉండాలని ఉంటుంది. అదేవిధంగా ఇన్నర్ పీస్ అంటే మన ఆత్మలో మనలో ఉన్నటువంటి హృదయ విదారకర భావాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తొలగించుకోవడంలో చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తామన్నమాట. ఎవ్రీవన్ షుడ్ ట్రై టు ఇంక్లూడ్ మెడిటేషన్ ఇన్ దే డైలీ రొటీన్ అండ్ టు హీల్ అండ్ గ్రో. సో ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్లో, మీ డే టు డే లైఫ్లో తప్పనిసరిగా కొన్ని నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి. దీని ద్వారా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మెడిటేషన్ వచ్చేసి బిగినర్స్ ఎలా ఉండాలంటే బీ కన్సిస్టెంట్, తప్పనిసరిగా నేను చేయాలి అని చెప్పేసి పెట్టుకోండి అనమాట. సో అటామిక్ హ్యాబిట్స్ అని చెప్పేసి ఒక బుక్ అయితే ఉంటుంది అనమాట. అది ఒక చాలా పవర్ఫుల్ బుక్. ఆ బుక్ చదవండి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. అసలుకి అటామిక్ హ్యాబిట్స్ అంటే ఏం కాదు. మనం చాలా మంది అనుకుంటారు రెగ్యులర్ ఎక్సర్సైజ్ వచ్చేసి రోజుకు ఒక గంట సేపు చేయాలని. గంట సేపు అవసరం లేదు, ఫస్ట్ ఒక 1 minute చేయి. అదేవిధంగా 20 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయాలి, అవసరం లేదు, 2 minutesతో స్టార్ట్ చేయి. అదేవిధంగా ఏదైనా పని స్టార్ట్ చేయాలి, దానికి సంబంధించి ఒక 5 minutes డెమోలాగా నువ్వు ఫీల్ అవుతూ చేయి. సో అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక బుక్ ఉంటుంది. దాన్ని చదవడం ద్వారా ఈ మెడిటేషన్కి సంబంధించి కూడా మీకు చాలా దీనికి సంబంధించి చాలా నేర్చుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రతిరోజు కూడా కన్సిస్టెంట్గా దీన్ని చేయండి. అదేవిధంగా స్టార్ట్ విత్ గైడెడ్ మెడిటేషన్. సో చెప్పినా కదా, చాలా ఈజీగా చేయొచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బ్రీత్ ద్వారా కూడా మనం నేర్చేసుకోవచ్చు అనమాట. డోంట్ జడ్జ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. లేదంటే మీ విషయంలో మీరు మెడిటేషన్ చేస్తున్న టైంలో మీరు ఎవరో చూస్తున్నారు, ఏదో జరుగుతుందని చెప్పేసి మీరు అలాంటి అపోహలు పెట్టుకోవద్దు. మిమ్మల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జడ్జ్ చేసుకోవద్దు. ఎదుటోళ్ళు చేయట్లేదు, అట్లీస్ట్ మీరు ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని మీరు ఇంకా పాజిటివ్గా చెప్పుకోండి.
అది చాలా మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. సో సెల్ఫ్ హెల్ప్ ఎంతగానో చేస్తుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు, మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడుకోవద్దు. ఎలాంటి స్టేజెస్లో అయినా సరే మనం మెడిటేషన్ చేయడం ద్వారా మనం ఏదైతే లక్ష్యాలు పెట్టుకుంటామో వాటన్నిటిని కూడా మనం రీచ్ అవుతాం అనే విషయాన్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మితే కనుక, మిమ్మల్ని మీరే నమ్మాలి ఫస్ట్. మిమ్మల్ని మీరు నమ్మితే కనుక ఆటోమేటిక్గా ఈ ప్రపంచం మిమ్మల్ని నమ్ముతుంది అనే విషయాన్ని అయితే గమనించండి. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువులు మాత్రమే చేసేది కాదు, ప్రపంచంలో అందరూ చేయదగింది, చేయాల్సింది మెడిటేషన్. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. తప్పనిసరిగా ఇప్పుడు చెప్పినవి గుర్తున్నాయి కదా, ఎలా ప్రాక్టీస్ చేయాలి, సో దీనికి సంబంధించి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఏంటి, అదేవిధంగా మెంటల్ బెనిఫిట్స్ ఏంటి, ఫిజికల్ బెనిఫిట్స్ ఏంటి, అదేవిధంగా ఎమోషనల్ బెనిఫిట్స్ ఏంటి, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్ చెప్పినా కదా. మెడిటేషన్ సంబంధించి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఏంటంటే ఒక ప్రశాంతమైన ప్లేస్లో చూసుకోండి, కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఆ తర్వాత ఫోకస్ ఆన్ బ్రీత్ మీద ఫోకస్ చేయండి. మీ మైండ్ని ఎప్పుడు కూడా క్లియర్గా ఉంచుకోండి. ఎవ్రీడే 5 minutes చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించి స్టీవ్ జాబ్స్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, టైగర్ వుడ్స్ కావచ్చు, ఇలా చాలా మంది దీనికి సంబంధించి చాలా చెప్పడం జరిగింది. వీళ్ళందరికంటే కూడా స్వామి వివేకానందే మనకు డైరెక్ట్గా ఆయన చేసి చూపించిన అన్నమాట. అదేవిధంగా మీరు మెడిటేషన్ చేయడం ద్వారా ఓవర్ థింకింగ్ వీటన్నిటిని కూడా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. అదేవిధంగా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, అదేవిధంగా బాడీ హీలింగ్ అవుతుంది. అదేవిధంగా స్టూడెంట్స్ కావచ్చు, ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు, బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సింది మెడిటేషన్ అన్నమాట. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చేయండి.